గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్. ఎన్ఎంఎంఎస్లో కంప్లీటింగ్ ఫిగర్స్కి సంబంధించిన ప్రశ్నలు ప్రతి సంవత్సరం 10 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. వీటిని మనం ఈజీగా ఆన్సర్ చేయవచ్చును. ఇప్పుడు క్రింది ప్రశ్నలలో పటం Xలో 3 భాగములు ఇవ్వబడినవి. 4వ భాగం క్వశ్చన్ మార్క్ గుర్తుతో సూచించబడినది. పక్కన గల 4 పటముల నుండి Xలో క్వశ్చన్ మార్క్ గుర్తునకు సరియగు పటమును ఎంపిక చేయమని ఆ క్వశ్చన్ అడుగుతాడు. మనం ఈ ఫస్ట్ క్వశ్చన్లో X పటం దాన్ని పరిశీలిస్తే ఆ X పటంలో 4 భాగాలు ఉంటాయి. ఇలా 4 భాగాలు ఉంటాయి. ఇది మొదటి భాగం, ఇది రెండవ భాగం, ఇది మూడవ భాగం, ఇది నాలుగవ భాగం. ఈ నాలుగవ భాగాన్ని మనం ఈ 3 భాగాల యొక్క ప్యాటర్న్ ఆధారంగా మనం ఆ 4వ భాగాన్ని మనం పూరించాల్సి ఉంటుంది. దాని ఆధారంగా మనం సమాధానాన్ని రాబట్టాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ 3 భాగాలలో ఉన్న ప్యాటర్న్ ఆధారంగా మనం 4వ భాగం యొక్క ప్యాటర్న్ని గీస్తాం. పెన్సిల్తో గీసుకుంటాం. నేను ఇక్కడ బ్రౌన్ కలర్తో చూపిస్తా ఉన్నాను. దాన్ని మీరు పెన్సిల్తో గీసుకొని ఆన్సర్ని గుర్తుపెట్టవలసిన ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చంద్రాకారంగా ఉంటూ ఒక లైన్ వచ్చేటటువంటి భాగమే 4వ భాగం. ఇది మొదటి భాగం కాదు. ఈ భాగం లాగే సెకండ్ ఆప్షన్ ఉంది. కానీ ఇక్కడ ఈ డయాగ్నల్గా ఉండేటువంటి లైను ఈ చంద్రాకారం పైన పోవటం లేదు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. థర్డ్ వన్ చూస్తే సేమ్ ఈ 4వ భాగం లాగే ఉంది అన్నీ. కాబట్టి ఇదే మన సరైన సమాధానం. ఫోర్త్ వన్ కూడా మన సమాధానం కాదు. ఎందుకంటే ఈ డయాగ్నల్ కర్ణం ఇక్కడ లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ థర్డ్ వన్. సెకండ్ క్వశ్చన్. ఇక్కడ మనం ఈ X పటాన్ని పరిశీలిస్తే ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి, 3 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఇక్కడ ఫోర్త్ పార్ట్ ఉండాలి. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. ఎలాగనేది ఇప్పుడు మనం చూద్దాం. మనం ఈ కంప్లీట్ చేసేటప్పుడు పెన్సిల్తో గీసుకుంటాం. ఇక్కడ మనకు ఒక పెద్ద చతురస్రం స్క్వేర్ ఉంది. 3 సైడ్స్ ఉన్నాయి. ఫోర్త్ సైడ్ లేదు. ఆ ఫోర్త్ సైడ్ని మనం కంప్లీట్ చేస్తాం. తర్వాత లోపల చూస్తే ఇంకొక చతురస్రం స్క్వేర్ ఉంది. ఇది కూడా పూర్తిగా కంప్లీట్గా లేదు. దాన్ని మనం కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ మళ్ళీ లోపల ఇంకొక చతురస్రం ఉంది, స్క్వేర్ ఉంది. దీన్ని కూడా మనం కంప్లీట్ చేస్తాం. ఈ విధంగా 3 చతురస్రాల్ని కంప్లీట్ చేస్తాం. తర్వాత చివరిగా మనం పరిశీలిస్తే ఇక్కడ ఒక లైన్ ఉంది. లోపల ఉన్న చిన్న చతురస్రంలో స్క్వేర్లో ఒక లైన్ ఉంది. ఇట్లా ఒక లైను పూర్తిగా ఉండాలి. ఇట్లా పొడవుగా ఈ లైను ఇక్కడ దాకా వచ్చి ఉండాలి. రాలేదు. మనం దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనకు పూర్తిగా 4వ భాగం కంప్లీట్ అయింది. దీన్ని మనం బాగా గమనిస్తే ఆప్షన్స్లో మనకు ఫస్ట్ ఆప్షన్ కాదు. ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ కింద మనకు చిన్న లైన్ ఉండాలి. ఈ ట్రయాంగిల్ కింద చిన్న లైన్ ఉండాలి. ఇక్కడ ట్రయాంగిల్లో కింద లైన్ లేదు. కాబట్టి ఇది ఆప్షన్ కాదు. సెకండ్ వన్,
కాదు. థర్డ్ వన్ కరెక్ట్‌గా మనం కంప్లీట్ చేసినలాగే ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కూడా కాదు. థర్డ్ క్వెషన్ ఇక్కడ మనం బాగా పరిశీలిస్తే ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక హారిజాంటల్ లైన్ ఉంది. అది పూర్తిగా లేదు. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. తర్వాత వర్టికల్ లైన్స్ నిలువుగా ఉన్న లైన్‌లు. నిలువుగా ఉన్న లైన్‌లు మనం గమనిస్తే ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది. ఇక్కడ వర్టికల్ లైన్ ఉంది. నిలువుగా ఉంది. కానీ పూర్తిగా లేదు. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ చతురస్రాలు స్క్వేర్స్ ఉన్నాయి. వాటిని మనం ఇప్పుడు గమనిస్తే ఇక్కడ ఈ చతురస్రంలో 1, 2, 3 సైడ్స్ ఉన్నాయి. నాలుగో సైడ్ లేదు. ఆ నాలుగో సైడ్ మనం కంప్లీట్ చేస్తాం. అలాగే ఇంకా లోపలికెళ్తే ఇక్కడ ఇంకొక చతురస్రం స్క్వేర్ ఉంది. ఇది కూడా 3 సైడ్స్ ఉన్నాయి. నాలుగో సైడ్, ఫోర్త్ సైడ్ లేదు. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ మనకు కంప్లీట్ అయింది. ఈ ఫోర్త్ పార్ట్ బ్రౌన్ కలర్‌లో ఉన్నది గమనిస్తే మనకు ఆప్షన్స్‌లో ఫస్ట్ వన్ కాదు. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న ట్రయాంగిల్ ఉండి ఈ కార్నర్‌లో స్క్వేర్ ఉంటుంది. ఇక్కడ కార్నర్‌లో స్క్వేర్ లేదు. ఉన్నా గాని డయాగ్నల్ ఉంది. ఇక్కడ డయాగ్నల్ లేదు. ఇక్కడ డయాగ్నల్ ఉంది. ఇది కాదు. ఇక్కడ స్క్వేర్‌లో ఇక్కడ మనకు ఫోర్త్ పార్ట్‌లో లెఫ్ట్ సైడ్ బాటమ్ ఓన్లీ చిన్న స్మాల్ స్క్వేర్ మాత్రమే ఉంది. ఇక్కడ స్క్వేర్‌లో లైన్ వచ్చేసింది. ఇది కాదు. కాబట్టి మాక్సిమం ఫోర్త్ ఆప్షనే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మనం బాగా పరిశీలిస్తే మనం కంప్లీట్ చేసిన ఫోర్త్ పార్ట్, ఫోర్త్ ఆప్షన్ రెండూ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ క్వెషన్ మనం ఇక్కడ పరిశీలిస్తే ఇక్కడ హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. 1, 2 పైన కూడా హారిజాంటల్ లైన్ ఉండాలి. అది సగం వరకు వచ్చి ఆగిపోయింది. దాన్ని మనం కంప్లీట్ చేస్తాం. అలాగే వర్టికల్ లైన్స్. వర్టికల్ లైన్స్ కానీ చూస్తే ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది. ఇక్కడ వర్టికల్ లైన్ ఉంది. ఇక్కడ వర్టికల్ లైన్ ఉంది. కానీ కంప్లీట్‌గా లేదు. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. తర్వాత డయాగ్నల్స్. ఇక్కడ డయాగ్నల్స్ గాని చూస్తే ఇక్కడ ఒక డయాగ్నల్ ఉంది. ఇక్కడ ఒక డయాగ్నల్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక డయాగ్నల్ ఉండాలి. ఇక్కడ లేదు. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఫోర్త్ పార్ట్ కంప్లీట్ అయింది. ఫోర్త్ పార్ట్‌ని మనం బాగా గమనిస్తే ఇక్కడ ట్రయాంగిల్ ఉండి, ట్రయాంగిల్ పైన రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో చిన్న స్క్వేర్ ఉండాలి. ట్రయాంగిల్‌కి కార్నర్‌లో చిన్న స్క్వేర్ ఉండాలి. ఈ ట్రయాంగిల్‌లో లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి రైట్ సైడ్ బాటమ్‌కి ఒక సైడ్ ఉండాలి క్రాస్‌గా. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో లెఫ్ట్ సైడ్ టాప్ నుంచి డయాగ్నల్ లేదు. కాబట్టి ఇది ఆప్షన్ కాదు. ఇక్కడ సెకండ్ వన్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్‌గా మన ఫోర్త్ పార్ట్ లాగే ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. పైన ట్రయాంగిల్‌కి కార్నర్‌లో రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో చిన్న స్క్వేర్ ఉంది. ఇదే మనకు మన ఫోర్త్ పార్ట్. ఇక్కడొచ్చి ఇక్కడ స్క్వేర్ అనేదే లేదు టాప్ కార్నర్‌లో. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో స్క్వేర్ ఉంది కానీ
డయాగ్నల్స్ 2 ఉన్నాయి. ఇక్కడ మనకు ఫోర్త్ పార్ట్‌లో ఒక డయాగ్నలే ఉండాలా. ఇక్కడ 2 డయాగ్నల్స్ ఉన్నాయి కాబట్టి ఇది మన ఆప్షను రైట్ ఆప్షన్ కాదు. కాబట్టి మన ఆన్సరు సెకండ్ ఆప్షన్. ఫిఫ్త్ క్వెషన్ పటం ఎక్స్‌లో మనం గమనిస్తే సెంటర్‌లో సర్కిల్ ఉంది. దాన్ని ఫస్టు కంప్లీట్ చేయాలి. తర్వాత నెక్స్టు ఈ కార్నర్ నుంచి స్క్వేర్ యొక్క కార్నర్ నుంచి ఒక 2 లైన్స్ ఈ సర్కిల్ యొక్క ఆర్క్‌ని టచ్ చేస్తూ గీసున్నారు ప్రతి చోట, ప్రతి కార్నర్ నుంచి. కాబట్టి మనం ఈ కార్నర్ నుంచి కూడా మనం 2 లైన్స్ ఆర్క్‌ని మీట్ అయ్యే విధంగా 2 లైన్స్‌ని గీస్తాం. తర్వాత నెక్స్టు సర్కిల్‌లో చూస్తే ఇట్లా ఒక డయామీటరు, ఇంకొక డయామీటర్ ఇట్లా వచ్చుండాలి. అది సగంకొచ్చి ఆగిపోయింది. దాన్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ గమనిస్తే ఈ డయామీటర్ తర్వాత డయామీటర్ యొక్క ఎండింగ్ పాయింట్‌లో ఒక చిన్న లైన్స్ రావాలి. ఇక్కడ కూడా ఆ లైన్స్ ఇక్కడ నుంచి ఇట్లా, ఇక్కడ నుంచి ఇట్లా ఉండాలి. వాటిని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. అంటే ఈ గీసే లైన్స్ ఆల్రెడీ పెద్ద లైన్స్ ఉన్నాయి. వాటి యొక్క మిడిల్ వచ్చేటట్టుగా గీయాలి. ఇక్కడ మిడిల్‌లో జాయిన్ అయినాయి. ఇక్కడ మిడిల్‌లో జాయిన్ అయినాయి. ఇక్కడ మిడిల్‌లో జాయిన్ అయినాయి. ఇక్కడ కూడా మనం మిడిల్‌లో జాయిన్ అయ్యేటట్టుగా గీస్తాం. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ కంప్లీట్ అయింది. దీన్ని బాగా గమనిస్తే ఒక యారో లాగా ఉంది ఇది. అది మనకు ఫస్ట్ ఆప్షన్‌లోనే కనబడతా ఉన్నది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సెకండ్ ఆప్షన్‌లో మనకు ఇక్కడ ఈ వి షేప్‌లో ఉండేటటువంటి ఈ వి షేప్‌లో నుంచి ఈ డయామీటరు ఎక్స్టెండ్ అయ్యి ఇట్లొచ్చున్నది. ఎక్స్టెండ్ అయ్యి ఇట్లొచ్చున్నది. ఇది ఉండకూడదు. ఇక్కడ లేదు. ఇక్కడ ఉంది. కాబట్టి ఇది కరెక్ట్ ఆప్షన్ కాదు. ఇది చూస్తేనే మనకు బాగా అర్థమవుతున్నది. ఇక్కడ ఈ లైన్ సెగ్మెంట్స్ ఈ కార్నర్ నుంచి రావాలి. ఇక్కడ రాలేదు కాబట్టి ఇది కాదు. నెక్స్ట్ ఇది కూడా కాదు. ఎందుకంటే ఈ కార్నర్ నుంచి ఇట్లా ఒక లైను, ఈ కార్నర్ నుంచి ఇట్లా లైన్ వస్తున్నది. ఇక్కడ ఈ కార్నర్ నుంచి లైన్ సెగ్మెంటే లేదు ఇక్కడ. కానీ ఇక్కడ లైన్ సెగ్మెంట్ వస్తున్నది. కాబట్టి ఈ ఆప్షన్ కూడా కరెక్ట్ కాదు. సో అవర్ రైట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్ ఈజ్ ఫస్ట్ వన్. సిక్స్త్ క్వెషన్ ఇక్కడ మనం బాగా గమనిస్తే హారిజాంటల్ లైన్స్ 1, 2, 3 ఉన్నాయి. అదేవిధంగా కింద కూడా 1, 2, 3 ఉన్నాయి. ఈ 3 మధ్యలోకి వచ్చి ఆగిపోయినాయి. వాటిని మనం పూర్తిగా గీస్తాం. తర్వాత నెక్స్ట్ వర్టికల్ లైన్స్ కూడా మనం గమనిస్తే వర్టికల్ లైన్స్ లెఫ్ట్ సైడ్ మనకు 1, 2 2 ఉన్నాయి. ఇక్కడ కూడా రైట్ సైడ్ 1, 2 2 ఉన్నాయి. కానీ అవి మధ్యలోకి వచ్చి ఆగిపోయినాయి. వాటిని మనం పూర్తిగా గీస్తాం. ఇప్పుడు ఫోర్త్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. దీన్ని బాగా గమనిస్తే ఆప్షన్స్‌లో మనకి ఎక్కడుందో అది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే వర్టికల్ లైన్స్ 2 ఉండాలి. రైట్ సైడ్ ఉండాలి. హారిజాంటల్ లైన్స్ బాటమ్ ఉండాలి. 3 ఉండాలి. హారిజాంటల్ లైన్స్ 3, బాటమ్ ఉండాలి. ఇక్కడ బాటంలో 2 హారిజాంటల్ లైన్సే ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. బాటంలో
హారిజాంటల్ లైన్సే లేవు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, బాటమ్ 3 హారిజాంటల్ లైన్స్ ఉన్నాయి. 1, 2, 3. ఈ వర్టికల్ లైన్స్ రైట్ సైడ్ ఉండాలి. రైట్ సైడ్ 2 ఉన్నాయి. కాబట్టి మన ఫోర్త్ పార్ట్‌లో ఉన్న లాగానే మనకు థర్డ్ ఆప్షన్‌లో ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షనే రైట్ ఆన్సరు. ఫోర్త్ ఆప్షను చూస్తే బాటమ్‌లో హారిజాంటల్ లైన్స్ 3 ఉన్నాయి. కానీ వర్టికల్ లైన్స్ రైట్ సైడ్ ఉండాలి 2. ఇక్కడ రైట్ సైడ్ లేవు కాబట్టి ఫోర్త్ ఆప్షను రాంగ్. సో కరెక్ట్ ఆప్షన్ ఈజ్ థర్డ్ వన్. సెవెంత్ క్వెషన్. ఇక్కడ సెంటర్‌లో మధ్యలో సర్కిల్ ఇన్‌కంప్లీట్‌గా ఉంది. దాన్ని కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఈ పార్ట్‌లో ఎలా ఉందో జస్ట్ క్రాస్‌గా ఉండే కింద పార్ట్‌లో కూడా అలానే ఉంది. అదే విధంగా ఈ పార్ట్‌లో ఎలా ఉంటే క్రాస్‌గా పైకెళ్తే ఈ పార్ట్‌లో కూడా అలానే ఉండాలి. కాబట్టి ఇక్కడ 2 ఆర్క్స్ వచ్చినాయి. ఇట్లా ఒక ఆర్కు, ఇట్లా ఒక ఆర్కు. ఇక్కడ కూడా మనకు ఇట్లా ఒక ఆర్కు, ఇట్లా ఒక ఆర్కు ఉండాలి. అది కూడా ఈ కార్నర్‌కి కొంచెం పైన సైడ్‌లలో జాయిన్ కావాలి. ఈ ఆర్క్ అనేది ఈ సర్కిల్‌కి ఈ కార్నర్‌లో ఉండకూడదు. మధ్యలో ఉండాలి. మధ్యలో ఉండేటట్టుగా గీయాలి. వాటిని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. దీన్ని బాగా పరిశీలిస్తే ఈ ఫోర్త్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ ఫోర్త్ పార్ట్ లాగే మనకు ఇక్కడ ఫస్ట్ ఆప్షను కాదు, సెకండ్ ఆప్షను కాదు, థర్డ్ ఆప్షను సేమ్ లాగా ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎయిత్ క్వెషన్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక చతురస్రం స్క్వేర్ ఉంది. దీంట్లో ఫస్ట్ సైడ్, సెకండ్ సైడ్, థర్డ్ సైడ్, ఫోర్త్ సైడ్ లేదు. దాన్ని మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ పైన గమనిస్తే ఒక ట్రయాంగిల్ ఉంది. అలాగే మనం కింద కూడా ఒక ట్రయాంగిల్‌ని గీయాలి. అది ఇన్‌కంప్లీట్‌గా ఉంది. దాన్ని కంప్లీట్‌గా గీస్తాం. నెక్స్ట్ వర్టికల్ లైన్స్ గాని చూస్తే ఇక్కడ ఒక వర్టికల్ లైన్ వచ్చినది. అలాగే ఇక్కడ కూడా ఒక వర్టికల్ లైన్ వచ్చింది. అది పూర్తిగా లేదు. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. ఇంతటితో ఫోర్త్ పార్ట్ వచ్చేసింది. దీనిలాగే మనకు కింద ఎక్కడున్నదో మనం చూస్తాం. ఆప్షన్స్‌లో మనకు ఎక్కడుందో చూస్తాం. ఇక్కడ పరిశీలిస్తే 1, 2, 3, 4 ట్రయాంగిల్స్ ఉండాలి. ఇక్కడ ఒక వర్టికల్ లైన్. ఒక వర్టికల్ లైను ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉండాలి. 1, 2, 3, 4 ట్రయాంగిల్స్. 1, 2, 3. 3 ట్రయాంగిల్స్ ఉంది. ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షను రైట్ ఆప్షన్ కాదు. కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూస్తే 1, 2, 3, 4 ట్రయాంగిల్స్. ఇది ఒక వర్టికల్ లైన్ ఉంది. ఇదే మన కరెక్ట్ ఆన్సర్ కావచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తే ట్రయాంగిల్స్ కౌంట్ చేస్తే 1, 2 ఇది ట్రయాంగిల్ కాదు. 2, 3, 4, 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి మనకు 4 ట్రయాంగిల్సే ఉండాలి. ఇది కూడా కాదు. ఇక్కడ చూస్తే 1, 2, 3, 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఒక వర్టికల్ లైన్ ఉండాలి. ఆ వర్టికల్ లైన్ లేదు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆప్షన్ కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్.
9th క్వశ్చన్. ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ 3 పార్ట్స్ ఉన్నాయి. 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ పార్ట్‌లో ఇది మిడ్ పాయింట్, 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 ఇది మిడ్ పాయింట్. అంటే ఈ మిడ్ పాయింట్స్ నుంచి మనకు ఈ మిడ్ పాయింట్ నుంచి ఇట్లా ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఇట్లా ఒక ట్రయాంగిల్ వస్తుంది. అంటే ప్రతి మిడ్ పాయింట్ నుంచి ట్రయాంగిల్స్ వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ 4th పార్ట్‌లో కూడా మనం ఒక 2 మిడ్ పాయింట్స్‌ని తీసుకోవాలి. తీసుకొని ట్రయాంగిల్స్ గీయాలి. ఫస్ట్ మిడ్ పాయింట్స్ తీసుకుందాం. ఈడొక మిడ్ పాయింట్, ఈడొక మిడ్ పాయింట్. వీటి నుంచి ట్రయాంగిల్స్ గీస్తాం. ఈ విధంగా మనకు 4th పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇదే విధంగా మనం ఇక్కడ కానీ గమనిస్తే ఆప్షన్స్‌లో మిడ్ పాయింట్ ఈడ ఉంది, ఈడ ఉంది. ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఈ కార్నర్‌కి వచ్చింది, ఈ కార్నర్‌కి వచ్చింది. మనం ఇక్కడ ట్రయాంగిల్స్ గీసేది చూస్తే ఈ కార్నర్‌కి, ఈ కార్నర్‌కి రావాలి. ఈ మిడ్ పాయింట్ నుంచి పైన కార్నర్‌కి, ఈ మిడ్ పాయింట్ నుంచి పైన కార్నర్‌కి రావాలి. సో ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ కార్నర్‌కి, ఈ కార్నర్‌కి వచ్చింది. ఈ మిడ్ పాయింట్ నుంచి ఈ కార్నర్‌కి పోలేదు. కాబట్టి ఫస్ట్ ఆప్షను రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ సెకండ్ వన్. ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది. రైట్ సైడు మిడ్ పాయింట్ ఉంది. బాటంలో మిడ్ పాయింట్ ఉంది. ఈ మిడ్ పాయింట్స్ నుంచి ట్రయాంగిల్ గీయాలి. ఈ ట్రయాంగిల్ గీసేటప్పుడు కార్నర్‌లోకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి. ఇక్కడ మిడ్ పాయింట్ నుంచి కార్నర్‌కి పోయింది. ఇక్కడ నుంచి కార్నర్‌కి పోయింది. ఇక్కడ ఈ మిడ్ పాయింట్ నుంచి కార్నర్‌కి పోయింది. ఈ మిడ్ పాయింట్ నుంచి కార్నర్‌కి రాలేదు. యాక్చువల్‌గా అయితే ఇట్లా కార్నర్‌కి వచ్చుండాలి. రాలేదు కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్ ఆప్షన్. థర్డ్ వన్. ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది. ఇక్కడ మిడ్ పాయింట్ ఉంది. ఈ మిడ్ పాయింట్స్ నుంచి మనం ట్రయాంగిల్స్ గీయాలి. అవి గీసేటప్పుడు అవి కార్నర్‌కి పోవాలి. ఇక్కడ కార్నర్‌కి పోయింది. ఈ మిడ్ పాయింట్ నుంచి ఇటు సైడ్ కార్నర్‌కి వెళ్ళి ఉండాలి. రాలేదు. ఇక్కడ కార్నర్‌కి రాలేదు కాబట్టి ఇది థర్డ్ వన్ కూడా రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ 4th ఆప్షన్ చూద్దాం. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటాం. ఇక్కడ మిడ్ పాయింట్ తీసుకుంటాం. తీసుకొని ఈ మిడ్ పాయింట్ నుంచి కార్నర్‌కి, ఈ మిడ్ పాయింట్ నుంచి కార్నర్‌కి ట్రయాంగిల్ గీసాం. ఈ మిడ్ పాయింట్ నుంచి పైన కార్నర్‌కి, కింద మిడ్ పాయింట్ నుంచి పైన కార్నర్‌కి ట్రయాంగిల్ వచ్చింది. కాబట్టి 4th వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 10th క్వశ్చన్. దీన్ని మనం బాగా పరిశీలిస్తే ఈ కార్నర్‌లో నుంచి 3 లైన్స్, అలాగే ఈ కార్నర్‌లో నుంచి 3 లైన్స్, ఈ మధ్యలో నుంచి కూడా 3 లైన్స్ వెళ్తుంటాయి. ఈడ మధ్యలో నుంచి 3 లైన్స్, ఈ కార్నర్‌లో నుంచి 3 లైన్స్ వెళ్తున్నాయి. కాబట్టి ఈ కార్నర్‌లో నుంచి కూడా 3 లైన్స్ వెళ్ళాలి. అంటే మన ఆప్షన్స్‌లో లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్ 3 లైన్స్ వెళ్ళేటటువంటివి చూడాలి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో లెఫ్ట్ సైడ్ బాటమ్ ఒక లైనే వెళ్తున్నది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కాదు. సెకండ్ ఆప్షన్‌లో కూడా లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో ఒక లైనే వెళ్తున్నది కార్నర్ నుంచి. కాబట్టి సెకండ్ ఆప్షను కాదు. థర్డ్ ఆప్షన్‌లో కూడా లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో నుంచి ఒక లైన్ మాత్రమే వెళ్తున్నది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. ఇంక నెక్స్ట్ లాస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్. లెఫ్ట్ సైడ్ బాటమ్ కార్నర్‌లో నుంచి 3 లైన్స్ వెళ్తుండాయి. సో అవర్ ఆన్సర్ ఈజ్
ఫోర్త్ ఆప్షన్. 7th క్వెషన్. ఇక్కడ మనం బాగా గమనిస్తే పటం ఎక్స్‌లో ఇక్కడ హారిజాంటల్ లైన్స్ అడ్డు రేఖలున్నాయి. ఇక్కడ కూడా హారిజాంటల్ లైన్ ఉంది. కానీ పూర్తిగా లేదు. దాన్ని ఇప్పుడు మనం కంప్లీట్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ డయాగ్నల్స్ ఉన్నాయి. ఆ డయాగ్నల్స్ కూడా మనం ఇప్పుడు ఇక్కడ పూర్తి చేస్తాం. ఇక్కడ ఇట్లా, ఇట్లా ఉంది. ఇక్కడ కూడా ఇట్లా డయాగ్నల్ రావాలి. ఇట్లా డయాగ్నల్ రావాలి. అంటే రైట్ సైడ్ టాప్ నుంచి లెఫ్ట్ సైడ్ బాటమ్‌కి డయాగ్నల్స్ రావాలి. వాటిని కూడా మనం ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. ఇది ఫోర్త్ పార్ట్ కూడా కంప్లీట్ అయింది. ఈ ఫోర్త్ పార్ట్ మనం బాగా గమనిస్తే చూడండి జెడ్ లాగుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ లాగుంది. ఇలాంటి షేపు మనకు ఆప్షన్స్‌లో ఎక్కడుందో చూడాలి. ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ షేప్‌లో లేదిక్కడ. కాబట్టి ఫస్ట్ ఆప్షను కరెక్ట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ఓన్లీ ఇక్కడ కూడా రైట్ సైడ్ టాప్ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ లాగుండాలి. ఇక్కడ అలా లేదు. డైరెక్ట్‌గా డయాగ్నల్ ఉంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షను రైట్ సైడ్ టాప్ కార్నర్ నుంచి స్టార్ట్ అయ్యి జెడ్ లాగుండాలి. ఇక్కడ అలా లేదు. డయాగ్నల్ పూర్తిగా ఉంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్ కాదు. ఫోర్త్ ఆప్షన్ మనకు కరెక్ట్‌గా రైట్ సైడ్ టాప్ కార్నర్ కాడ స్టార్ట్ అయ్యి జెడ్ లాగుంది. ఇదే కరెక్ట్ ఆప్షన్. సో అవర్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. 12th క్వెషన్. ఇక్కడ మనం గమనిస్తే 4 పార్ట్స్ ఉన్నాయి. ఈ 4 పార్ట్స్‌లో మనం పైనున్న 2 పార్ట్స్‌ని గమనిస్తాం. ఫస్ట్‌లో సర్కిల్ ఉంది, ట్రయాంగిల్ ఉంది. ఇవి 2 కలర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఇవి 2 చివరకొచ్చినాయి. సర్కిల్, ట్రయాంగిల్ కానీ కలర్ ఫిల్ కాకుండా వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ స్క్వేరు, రాంబస్ ఉంది. ఇవి 2 కలర్ ఫిల్ కాలేదు. ఇవి పక్కనే వచ్చినాయి. కలర్ ఫిల్ అయ్యి వచ్చినాయి. అంటే సర్కిల్, ట్రయాంగిల్ కలర్ ఫిల్ అయ్యి ఉండేటివి చివరికొచ్చి కలర్ ఫిల్ కాకుండా వచ్చినాయి. స్క్వేరు, రాంబస్ కలర్ ఫిల్ కాకుండా ఉండేటివి కలర్ ఫిల్ అయ్యి పక్కనే వచ్చినాయి. ఇది వీటి యొక్క పైన 2 పార్ట్స్‌లో ఉండేటటువంటి ప్యాటర్న్. ఆ 2 పార్ట్స్ మధ్య ఉండేటటువంటి రిలేషన్. ఇదే రిలేషన్‌ని, ఇదే సంబంధాన్ని మనం కిందుండే 2 పార్ట్స్‌కి మనం అన్వయించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే ట్రయాంగిల్, స్క్వేర్ ఉంది. ఇవి 2 కలర్ ఫిల్ కాలేదు. ఇవి 2 కలర్ ఫిల్ అయ్యి చివరికి రావాలి. నెక్స్ట్ రాంబస్, సర్కిల్ ఇవి 2 కలర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఇవి కలర్ ఫిల్ కాకుండా పక్కనే రావాలి. అంటే ట్రయాంగిల్, స్క్వేర్ కలర్ ఫిల్ అయ్యి చివరికి, రాంబస్, సర్కిల్ కలర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. కలర్ లేకుండా పక్కనే రావాలి. ఇప్పుడు చూడండి కలర్ ఫిల్ అయ్యి ట్రయాంగిల్, స్క్వేర్ చివరొచ్చినాయి. అలాగే రాంబస్, సర్కిల్ కలర్ ఫిల్ కాకుండా వచ్చినాయి. ఇలాంటి ప్యాటర్ను మన ఆప్షన్స్‌లో ఎక్కడుండాయో మనం గమనిస్తే మన ఆన్సరు మనకు తెలిసిపోతుంది. ఈ ఆప్షన్స్‌లో మనకు రాంబస్, సర్కిల్ కలర్ ఫిల్ కాకుండా, రాంబస్, సర్కిల్ కలర్ ఫిల్ కాలేదు. ట్రయాంగిల్, స్క్వేర్ కలర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. రైట్ సైడ్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షన్‌లో కూడా ట్రయాంగిల్, స్క్వేర్ కలర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మనకు తెలియడం కోసం నేను కలర్ డిఫరెంట్‌గా వాడాను. కాబట్టి మన ఫస్ట్ ఆన్సరే మనకు కావాల్సిన ఆన్సరు. ఇక్కడ సెకండ్ వన్ను రాంబస్, సర్కిల్ ఉండాలి. రాంబస్, సర్కిల్ ఉన్నాయి. ఇక్కడ రాంబస్, సర్కిల్ లేదు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. రాంబస్, సర్కిల్ ఉంది. కానీ ఇక్కడ కలర్ ఫిల్ కాలేదు. ఇక్కడ కలర్ ఫిల్ అయ్యి ఉన్నాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు.
నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ రాంబస్ సర్కిల్ ఉండాలి. ఇక్కడ రాంబస్ సర్కిల్ లేదు. సర్కిలే లేదు. రాంబస్ ఉంది గానీ కిందుంది. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా మన ఆన్సర్ కాదు. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. 13th క్వెషన్. మనం ఇక్కడ మనకు 4 పార్ట్స్ ఉన్నాయి. ఫోర్త్ పార్ట్ క్వెషన్ మార్క్‌లో ఉంది. అది ఎలా ఫిల్ చేయాలనేది, ఎలా కంప్లీట్ చేయాలనేది మనం ఇప్పుడు పరిశీలిస్తే, ఇక్కడ మిడిల్‌లో చూడండి. సెంటర్‌లో చూస్తే ఇక్కడ స్టార్టింగ్‌లో ఇక్కడ లైన్స్ దూరంగా ఉన్నాయి. ఇక్కడ ఒక చోటొచ్చి కలిసినాయి. మళ్ళా నెక్స్ట్ వచ్చి దూరంగా ఉన్నాయి. మళ్ళా ఒక చోటొచ్చి కలిసినాయి. ఇక్కడ నెక్స్ట్ దూరంగా ఉన్నాయి. ఇక్కడ లైన్స్ ఒక చోటొచ్చి కలిసినాయి. ఇక్కడ ఒక చోటొచ్చి కలిసినాయి. ఇక్కడ దూరంగా ఉండాలి. ఇక్కడ దూరంగా ఉండాలి. నెక్స్ట్ ఒక చోట కలవాలి. ఒక చోట కలవాలి. అంటే ఈ ఫోర్త్ పార్ట్‌లో పైన దూరంగా ఉండాలి. మళ్ళా ఒక చోట కలవాలి. అలాంటి ప్యాటర్న్ మన ఆప్షన్స్‌లో ఎక్కడుందో మనం చూస్తాం. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్‌లో మనకు ఫస్ట్ దూరంగా ఉండాలి. ఇక్కడ దూరంగా లేదు. ఒక చోట వచ్చి కలిసినాయి. కాబట్టి ఫస్ట్ ఆప్షను రాంగ్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చి సెకండ్ ఆప్షన్ చూస్తాం. సెకండ్ ఆప్షన్ కూడా మనకిక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో దూరంగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేటివి ఒక చోట వచ్చి కలవాలి. కాబట్టి ఈ ఫోర్త్ పార్ట్‌లో ఎలా ఉందో సెకండ్ ఆప్షన్‌లో కూడా అలానే ఉంది. కాబట్టి మన ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మాక్సిమం కావచ్చు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూస్తాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లో దూరంగా ఉన్నాయి. ఇదే కార్నర్‌లో లైన్స్ కలుసుకోవాలి నెక్స్ట్. అవి పైన కలుసుకోలేదు, కింద కలుసుకున్నాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా రైట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్. ఇక్కడ దూరంగా ఉన్నాయి లైన్లు. మళ్ళా లెఫ్ట్ సైడ్ టాప్ కార్నర్‌లోనే నెక్స్ట్ లైన్స్ కలవాలి. ఇక్కడ లైన్స్ కలవలేదు. అది నెక్స్ట్ రైట్ సైడ్‌లో కలిసున్నాయి. కాబట్టి ఇది కూడా రైట్ ఆప్షన్ కాదు. సో అవర్ ఆన్సర్ ఈజ్ సెకండ్ ఆప్షన్. 14th క్వెషన్. ఇక్కడ 4 పార్ట్స్ ఉన్నాయి. ప్రతి పార్ట్‌లో ట్రయాంగిల్ ఉంది. పైన ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. ఇక్కడ ట్రయాంగిల్ ఉంది. కాబట్టి ఈ ఫోర్త్ పార్ట్‌లో కూడా ట్రయాంగిల్ ఉండాలి మనకు. ఆ ట్రయాంగిల్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం చూస్తాం. పైనుండే ట్రయాంగిల్‌లో వర్టెక్స్ కింద వర్టెక్స్ మిడిల్‌లో ఉంది. ఇక్కడ కూడా కింద వర్టెక్స్ మిడిల్‌లో ఉంది. కిందుండే ట్రయాంగిల్‌లో పైన వర్టెక్స్ మిడిల్‌లో ఉంది. ఇక్కడ కూడా మనకు ట్రయాంగిల్ గీస్తే పైనుండే వర్టెక్స్ మిడిల్‌లో ఉండేటట్టుగా మనం గీయాలి. అది ఇప్పుడు మనం గీస్తాం. ఇలా ఉంటుంది. నెక్స్ట్ ట్రయాంగిల్ అయితే గీసినాం. ఆ ట్రయాంగిల్ మధ్యలో మనకు లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ ఎలా ఉండాలి అనేది ఇప్పుడు మనం గమనిస్తే, ఇక్కడ పైన ఇట్లా క్రాస్‌గా ఉంటే పైన, కింద ఆపోజిట్‌గా క్రాస్‌గా వచ్చినాయి. ఇటు సైడ్ ఏ విధంగా అయితే ఆపోజిట్‌గా క్రాస్‌గా వచ్చినాయో, ఇటు సైడ్ కూడా మనకు లైన్స్ ఆపోజిట్‌గా క్రాస్‌గా వచ్చేటట్టుగా మనం గీస్తే సరిపోతుంది. ఇక్కడ ఇట్లా లైన్స్ ఉన్నాయి. అంటే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి వచ్చినాయి లైన్స్ క్రాస్‌గా. ఇక్కడ కింద గీసేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి క్రాస్‌గా గీస్తే సరిపోతుంది. అదే మనకు రిక్వైర్డ్ ప్యాటర్న్. ఇలాంటి ప్యాటర్న్ ఫోర్త్ పార్ట్‌లో ఉండేటటువంటి ప్యాటర్న్ మన ఆప్షన్స్‌లో ఎక్కడ ఉంది అని మనం గమనిస్తే, ఫస్ట్ ఆప్షన్ చూస్తే ట్రయాంగిల్ యొక్క పైనుండే వర్టెక్స్ మిడిల్‌లో ఉండాలి. పైనుండే వర్టెక్స్ మిడిల్‌లో ఉండాలి. ఇక్కడ పైన మిడిల్‌లో వర్టెక్సే లేదు. కింద ఉంది. కాబట్టి ఫస్ట్ ఆప్షను రాంగు. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ట్రయాంగిల్ యొక్క పైన వర్టెక్స్ మిడిల్‌లో ఉంది.
ఇది ఉండొచ్చు. కానీ ట్రయాంగిల్ లోపల ఉన్న లైన్స్ మనం ఫోర్త్ పార్ట్‌లో లెఫ్ట్ నుంచి రైట్‌కి క్రాస్‌గా గీసున్నాం. ఇక్కడైతే లెఫ్ట్ నుంచి రైట్‌కి క్రాస్‌గా లైన్స్ లేవు. కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కాదు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్. ట్రయాంగిల్ యొక్క ఒక పైనుండే వర్టెక్స్ మిడిల్‌లో ఉంది. ఓకే. కానీ ఇక్కడ ట్రయాంగిల్‌లో ఉన్నటువంటి మిడిల్‌లో ఉన్నటువంటి లైన్స్ లెఫ్ట్ నుంచి రైట్‌కి క్రాస్‌గా వచ్చున్నాయి. ఇక్కడ కూడా లెఫ్ట్ నుంచి రైట్‌కి క్రాస్‌గా వచ్చున్నాయి. కాబట్టి మన ఆన్సరు థర్డ్ ఆప్షన్ ఉండొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ట్రయాంగిల్‌లో పైనుండే వర్టెక్స్ మిడిల్‌లో ఉండుండాలి. ఇక్కడ మిడిల్‌లో లేదు. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా రైట్ ఆన్సర్ కాదు. సో, రైట్ ఆన్సర్ అనేది థర్డ్ ఆప్షన్ అవుతుంది. 15th క్వెషన్. మనం ఫోర్త్ పార్ట్‌ని ఎలా కంప్లీట్ చేస్తామో చూడండి. ఇలాంటి ప్యాటర్న్‌ని మనకు ఆప్షన్స్‌లో ఫస్ట్ వన్ కాదు. అలాగే సెకండ్ వన్ కాదు. థర్డ్ వన్ కాదు. ఫోర్త్ పార్ట్ కరెక్ట్‌గా ఫోర్త్ ఆప్షన్స్ లాగే ఉంది కాబట్టి రైట్ ఆన్సర్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఇలాంటివి మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతి సంవత్సరం కంప్లీటింగ్ ఫిగర్స్‌లో 10 క్వెషన్స్ ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఈజీగా మీరు 10 మార్క్స్ తెచ్చుకోగలరు. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. థాంక్ యూ.